మరొకసారి మీ అందరికీ ఈ క్రిస్మస్ పర్వదినమున మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు, దేవుని పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనములో చదవబడినటువంటి మాట మరొకసారి చదువు తల్లి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యేసయ్యకు మాత్రమే ఒక్కసారి చప్పట్లు కొట్టగలరా? ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారయ్య అంటే, చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించటానికి, దైవజనమా జాగ్రత్తగా ఆలకించండి. చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తారు. స్తోత్రం కలుగును గాక. ఏ జనులు? చీకటిలో నడిచే జనులంట గొప్ప వెలుగును చూస్తారు. మరి చీకటిలో ఎవరున్నారు? చీకటిలో ఎవరున్నారు? వెలుగుని ఎవరు చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు? చీకటిలో ఎవరున్నారా అంటే ఒక మాటకు మనం ఆలోచించాలి తప్పక. దేవుని వాక్యం విని కూడా దాని లోతుగా హృదయంలో నాటుకొని వారు చీకటిలో ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. దేవుని మాట వినబడుతుంది, ఆ మాట ప్రకారంగా ఇప్పుడే నడవాలా, ఇంకా కొన్ని రోజుల తర్వాత నడిస్తే కాదా అనుకొని వారి యొక్క అశ్రద్ధ కలిగినటువంటి భక్తి జీవితంలో నష్టపోయిన భక్తులు కూడా లేకపోలేదు భూమి మీద. స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ తెలిసిన మ్యాటరే. లూదియాను ఒక తల్లి ఒకేసారి వాక్యం విన్నది. ఒక్కసారి వాక్యం విన్నది. ఆ లూదియా తల్లి విషయం ఎలా జరిగిందంటే, కుండ నేల మీద ఇలా పడేస్తే ఎలా పక్కువని పగులుతో దేవుని వాక్యం విన్న తక్షణమే తన మనస్సు వాక్యము ద్వారా తెరవబడింది. హల్లెలూయా. యేసయ్యకు ఒకసారి చప్పట్లు కొట్టండి. అమ్మ, నేను ఒక మాట సూటిగా ప్రశ్నిస్తా, అవకాశం ఉంటే నాకు ఇప్పుడే సమాధానం చెబితే దేవునికి స్తోత్రం. నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి ప్రభులోనికి వచ్చావు కదా, దేవుని మందిరానికి వచ్చావు కదా, నీ ద్వారా ఎంతమంది వెలుపట ఉన్నటువంటి వారు, నీ ద్వారా ఎంతమంది చీకటి అగాధపు కూపములో ఉన్నటువంటి వెలుపట ఉన్నటువంటి నీ సహోదరులు, నీ కుటుంబం వారు, నీ నెలవైనటువంటి వారు దేవుని సంఘములోనికి తీసుకొచ్చావు? నెలకొక్కసారి. ఇప్పుడు నాకు సరిగ్గా నేను వినట్లేదు, నాకు తెలియదు, కానీ అప్పట్లో ఒక 10-15 సంవత్సరాలు నాకు బాగా గుర్తు. ఊర్లో ఎక్కడైనా రేషన్ బియ్యం ఇస్తున్నారంటే డబ్బు సాటేసి సాయంకాలం ఇస్తారహో రండి అనేది, రేపు ఉదయం 10 గంటలకి పలాని చోట ఇస్తారహో రెండో అనేది అనేదా లేదా? మీకు ఏమైనా గుర్తుందా? గుర్తు లేకుండా ఎక్కడైతే మనం సిటీలో ఉన్నామా? హల్లెలూయా. ముంబై నుండి ఒక ఆయన మొన్న వాక్యం చెబుతూ నాతో మాట్లాడాడు. అన్నయ్య, పరిచర్య అందరూ చేస్తారు, పరిచర్య అందరూ చేయించుకుంటారు, అందరూ చేయించుకునే పరిచర్య బాగుంటుందా, అందరికీ చేసే పరిచర్య బాగుంటుందా అని అడిగాడు. నేను ఆలోచించుకుని ఏమన్నానంటే, అందరితో చేయించుకునేది దరిద్రంగా ఉంటుంది, మనం అందరికీ చేసేది ధన్యకరంగా ఉంటుందని చెప్పాను. హల్లెలూయా. నీవు వాక్యం విని ఒక్కదానివే సంతోషించి హల్లెలూయా, నీవు వాక్యం విని ఒక్కదానివే ఆడంబరాలుగా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఒకవేళ ప్రవర్తిస్తే, దేవుని బిడ్డలారా, వాక్యం విన్న నీవు చీకటిలో ఎంతో మంది పాపపు ఊపిలో పడిపోతున్నారు. ఉదాహరణగా మీకు తెలియటం కోసం చెబుతున్నా, ఊరికిన ఉదాహరణగా మీకు తెలియటం కోసం చెబుతున్నా. సరే, దీంట్లో ఏమేమన్నా చెప్పగలరా? ఏం లేవా? బియ్యం ఉందా? పెరుగా? సరే, ఏ కంపెనీ చెప్పగలరా? మీరు ఒక అడిగితే నేను 2 అడుగులు వేస్తా. ఈ ఏ కంపెనీ అని మనకు తెలుస్తుందంటే, ఇది కానరాకుండా మరుగైంది ఇలా బయటకు తీసి
దీన్ని చూస్తే కానీ ఇది ఏ కంపెనీయో మనకు తెలుస్తుంది. ఇది లోపల ఉన్నంత వరకు మనకి ఏది తెలియదు. అర్థం చేసుకోండి. మీ దగ్గరికి నేను రావటానికి ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఇంతకాలము ప్రభు పాద సముఖములోనికి వెలుగులోనికి వచ్చావు, రాయలక దేవుని పాద సన్నిధిలోనికి వచ్చావు. ఇంకా మరణాఛాయపు అంచులోనికి వెళ్ళిన చీకటిలో ఉన్న ఎంతో మంది నీ వారు ఉన్నారు. చూస్తా చూస్తా నరకంలో పడేస్తావా? చూస్తా చూస్తా నరకంలో త్రోసివేస్తావా?